కనిపిస్తుంది. దీంతో పాటు కేఏ పాల్ కూడా తన అరెస్ట్ పైన రెస్పాండ్ అయినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఆ ప్రకారం ఎవరైతే నేషనల్ విన్నింగ్ స్టార్ ఉన్నారో ఆయన సంబంధించిన అరెస్ట్ ఇవాళ దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశం అయినట్టుగా అయితే మనం భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్, కేఏ పాల్ కూడా దీనిపైన స్పందించారు. తన బయట ఒకసారి చూద్దాం అసలు అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి కేఏ పాల్ ఏమనుకుంటున్నారు. It's a total shock that Pushpa actor Allu Arjun is arrested as per the media reports. When Chandrababu Naidu conducted political rallies, 8 people died in Kandukur, 3 people died in Guntur, and in Puskaral time, Chandrababu needed a huge stunt where 23 people died. Did the police arrest him? Did the police call him to the police station? Did the police question him? Wow! For powerful political leaders, one standard. For ordinary people and actors, other standard. చూడండి, పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారట. కారణం ఏంటి? ఆయన ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు బీడులో తల్లి కొడుకు చనిపోయారట. మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో 8 మంది చనిపోయారు. చంద్రబాబుని అరెస్ట్ చేశారా? పిలిచారా పోలీస్ స్టేషన్కి? గుంటూరులో 3 చనిపోయారు. 2019లో పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు 23 మంది చనిపోయారు. ఆర్టికల్ 14 వయలేషన్. వెంటనే అల్లు అర్జున్ని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆయన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ చేస్తాను. ఆర్టికల్ 19 నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గా ఈ క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను. ఇట్స్ ఎ టోటల్ స్టాక్. కేఏ పాల్ కూడా అదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా మనకు కనిపిస్తోంది. ఒక సంఘటన జరిగింది, అది దురదృష్టకరం, కానీ ఆ సంఘటనతో డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ లేని అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అనేది కేవలం తెలంగాణ గవర్నమెంట్ ఫెయిల్యూర్గానే తను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ ఫెయిల్యూర్స్ మరి కాస్త కంటిన్యూ అవుతున్నాయని ఒక అనుమానం కూడా చాలామందిలో కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ని పరామర్శించడానికి రావాలని కోరుకుంటుంటే ఆ